నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK గ్రూప్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి అక్కేపాలెం. మెయిన్ డోర్ వాల్ అంతా కూడా మంచిగా టైల్స్ అయితే అంటించారు. లిఫ్ట్ ఉంది, బండి పార్కింగ్ వస్తుంది. ఇది 1.5 సంవత్సరం ఓల్డ్ అండి, ఆల్మోస్ట్ కొత్తది అనుకోవచ్చు. ఇదంతా మనకు హాల్ వస్తుంది. సీలింగ్ బేసిక్ మోడల్ కార్నర్ సీలింగ్ అయితే చేయించుకున్నారు. ఈ ఫ్లోర్కి పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉందండి. రైట్ సైడ్లో మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా మనకి సఫిషియెంట్ కనిపిస్తుంది. ఈ బడ్జెట్లో అయితే చిన్నదని అనిపించలేదు. ఒక స్ట్రాంగ్ అటాక్ కనిపిస్తుంది, కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఒక కోటింగ్ పెయింటింగ్ వేసుకుంటే చాలండి, వాల్ అంతా కూడా జస్ట్ ఒక కోటింగ్, మిగిలింది ఏం కూడా వర్క్స్ ఏం లేవు. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ వెరీ బిగ్ సైజులో వచ్చింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. కిచెన్ యూటిలిటీ ఎక్సలెంట్గా ఉందండి. హాల్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వస్తుంది. బెడ్రూమ్ సైజ్ బాగుంది. 6x6 అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా దివానా కాట్ వేసిన పట్టే అంతగా అయితే అనిపించింది. సీలింగ్ కూడా ఓన్లీ కార్నర్ సీలింగు. పైన ఇంకో ఫ్లోర్ ఉంది కాబట్టి మనకి ఫాల్ సీలింగు లేకపోతే హీట్ ఇష్యూ అయితే లేదు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి సఫిషియెంట్గా ఉందండి. మరీ పెద్దది చిన్నది కాకుండా మీడియం సైజులో కనిపిస్తుంది. ఈ బడ్జెట్లో మనకి ఒక మంచి గ్రూప్ హౌస్ అని చెప్పొచ్చు. బండి పార్కింగ్తో, లిఫ్ట్తో. అందులో మనకి మరీ పాతదని కాకుండా 1.5 సంవత్సరం అండి. ఈ చివరిలో మనకి కామన్ టాయిలెట్, దానిపైన కొంత స్టోరేజ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. హాల్లో రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. మీడియం సైజులో బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే బాగుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ కోసం సపరేట్గా అయితే ఒక చిన్న సిమెంట్ బాక్స్ అయితే కనిపిస్తుంది. 4x6 బెడ్ అయితే చాలా ఫ్రీగా పడుతుందండి. 6x6 చేస్తే ఇంకా టైట్ అయిపోద్ది రూమ్ అంతా. ఒక 4-5 మెంబర్స్కి అయితే సఫిషియెంట్గా సరిపోయే గ్రూప్ హౌస్ అని చెప్పొచ్చండి. చిన్నదాని అయితే ఎక్కడ మనకి అనిపించదు. కిచెన్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ ఓకే అనిపిస్తుంది మనకి. ఈ బడ్జెట్లో 2 బాత్రూమ్లు వస్తాయి. ఈ బడ్జెట్లో మనకి పెద్ద ఇల్లు దొరికిందని చెప్పొచ్చండి. సఫిషియెంట్గా ఎక్కడ కూడా మనకి గ్రూప్ హౌస్ అన్నట్టు కానీ, లేకపోతే చిన్నది అయిందన్న ఫీలింగ్ కూడా మనకు రాదు. ఇంటి ముందు కారిడార్ కూడా మనకి ఒక 60 lakhs పెట్టి ఫ్లాట్ కొంటే ఎలా అయితే కారిడార్ ఉంటుందో అంత నీట్గా ఉందండి. చూడడానికి అయితే చాలా చక్కగా ఆఫీషియల్గా అయితే అనిపించింది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్మునీళ్ళలోని, అదేవిధంగా మోర్ అయిన ఆప్షన్లోని మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫోన్ చేసినప్పుడు కాల్ కనెక్ట్ అవ్వకపోతే మీరు వాట్సాప్లో కాల్ చేయండి. మ్యాక్సిమం వైఫైతో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోయినా వైఫైలో అయితే కాల్ కనెక్ట్ అవుతుంది. సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి. జనరల్గా వాట్సాప్లో మీరు చాట్ చేయొచ్చు. మీరు ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ చక్కగా అడగచ్చు అక్కడ. మ్యాక్సిమం చాటింగ్లో అయితే కంప్లీట్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. ఆల్రెడీ మోర్ అనే ఆప్షన్లో మేము మెన్షన్ చేస్తున్నాం. అది కాకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సిందంటే మీరు చాట్ చేయొచ్చు వాట్సాప్లో, సేమ్ నెంబరు. హౌస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్లో టైం మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ చేసినా సరే మీరు తెలియజేయచ్చు. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.